సార్ ప్లీజ్ సార్, ముందు మనశాంతికి ఇల్లు ముందు నా రూల్స్ కొప్పుకుంటేనే ఇల్లు అమ్ముతా, లేకపోతే అమ్మను. మీరు అరే మా ఇంట్లో చొరబడి మా చుట్టుకాయలకు వస్తారా? ఫోన్లేండి సార్, పాపం పిల్లలు తెలియజేస్తుంటారు. తెలియక చేశారా? 10 ఏళ్ల నుంచి నీళ్లు పోసి పెంచుకోవడం మేమేమో పిచ్చోళ్ళము, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్, మేము పిచ్చోళ్ళమే, మేము ఒట్టి పిచ్చివాళ్ళమే, మా లైఫే అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా? మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడనే కదా? మీరు సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన ఒట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? సార్ పైకి ఆయన ఒట్టి లత్కూరు గడ్లా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. బాధపడకయ్యా సార్. వాళ్ళు నాకు వాల్యూ చెప్పారు పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు, పైసా తక్కువైనా సరే ఇవ్వను. జై హింద్. మళ్ళీ చెప్తున్నా సార్, కానీ మొత్తం పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని మాత్రం ఒప్పుకో సార్. మీరు ఫూల్ కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టలా పేలిపోతావు. పిచ్చే మోడ్. 15 లక్షలు అంటే చాలా ఎక్కువ అండి. చచ్చిపోతాం. అలా కాదు, ఇలా వాయించండి. మిస్టర్ భగత్, నీ బోర్ సౌండ్ కి మా ఆవు పారిపోయిందా? ఐసీ కాదు, క్యాష్ కట్టు. ఎంత? 50,000. 50,000? సన్నాయి సౌండ్ కి బెదిరింది అనుకో 10,000. నీ మిలిటరీ బోర్ సౌండ్ కి బెదిరింది కాబట్టి 50,000. మరి ఎక్కువలేవా? ఊరుకవాయా, 110 లీటర్లు పాలిస్తుంది. 110? మామూలుగా అయితే 10. నీకు బెదిరి పారిపోయింది కాబట్టి 110 కాదమ్మా, క్యాష్ కట్టు, క్యాష్. ఏంటో రాస్తున్నావు? టైం దొరికింది, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అంత దూరా? ఆఫీస్ లో సిన్సియర్ గా పనిచేస్తే చాలు. బ్రహ్మ విష్ణు శివాత్మకం సత్యదేవ. బయట ఐస్ క్రీమ్ వచ్చింది, డబ్బులు అత్త. ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు, పోవతలకి. నేను అడగలేదుగా, అత్తేని అడిగా అంటుంటే నా తల ఇరుక్కుపోయింది. అయ్య బాబు, నా బిడ్డ బామర్ది ఇంజనీరింగ్ చేస్తానని సిటీ తీసుకొచ్చి ఊతల్లో ఇరికించేస్తావా? ఏమిటా గోళ? పిల్లగంటలకే కిటికీలు ఇరికింది. అయితే ఏం చేస్తున్నారు? ఎవరి వీకల్నా అని పంచాయతీ చేస్తున్నట్టున్నారు. పంచాయతీ చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఇందా కొంచెం వర్క్ మిగిలిపోతేను. అక్కడ తలెక్కుపోయి పిల్లలు సాగు బతుకులో ఉంటే నువ్వు ఇక్కడ మిగిలిపోయి వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయదురా. ఆ పిల్లాన్ని నొప్పి లేకుండా ఎలా తీస్తావు? రాదు, వాస్తు దోషం. తప్పండి. చూడన్నా, ఒక్కసారి హెడ్ పైకెత్తు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే చూస్తూ ఉండు. వెరీ గుడ్. ఫుల్. డోంట్ క్రై మై సన్. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. నువ్వు కాదు, ఒక్కసారి హెడ్ ని రైట్ కి టర్న్ చేసుకుని పట్మలాగేసి. అది రాదు, ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు. ఎందుకు ఏడుతావు? ఆయన చెప్పాడు విచ్చావచ్చుగా. ఏమిటయ్యా ఆయన చెప్పేది? అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? నూతుల్లో పుడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? మీరు సార్, బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబి తీసేవాళ్ళ కనిపిస్తారా? అసలు ఏంటయ్యా నువ్వు అసలు ఏమిటి నీ ఒపీనియన్? నాకు అర్థం కాదు. మీరు సార్, ఆ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకే ఒపీనియన్ రాలేదు, నువ్వు ముయ్. అంతేగా సార్, వాళ్ళు మిమ్మల్ని గురించి ఎవరుకుంటున్నారు? ఏమనుకోవట్లేదండి, ముందు నా బిడ్డ ఏడు పాపాలి. ఆపమనండి. ఆపాలంటే వాడు జీవులు తినాలి. తినమనండి. తినాలంటే కొనాలి. కొనండి. కొనాలంటే 500 కావాలి. ఇవ్వండి సార్. ఈశాన్యంలో ఉండవలసిన కిటికీ నైరుతిలో పెట్టేశారు. అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి. అయితే కన్నం కొట్టేయమంటారా? కన్నం సంగతి తర్వాత, ముందు గోడ బాలుకుంటే కిట్టి పిక్కాయి. నీ నోరు పడిపోను. బంగారు లాంటి కొత్త ఇంటిని కూలగొట్టమంటావేంట్రా? మరి ఏం చేస్తాం బాబా? సార్, కిటికీ స్క్రూలు వేసి ఫ్రేమ్ తీసేద్దాం సార్. నో, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా బోడి? బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడా? వడ్డే సార్, మొన్న పిల్లలేమో ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడెదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు. రేపు పొద్దున ఇంకో కుష్టోడు వచ్చి, ఒరే బోడెదవా నీ బూట్లు బాగున్నాయి ఈరా అంటాడు. ఇస్తారా? అరే ఏం సార్ మీరు సురకలైపోయారు? మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఒక సొంత ఇంటి వాడి అయ్యావయ్యా. నేను ఇప్పుడు చెప్తున్నా విను, ఈ ముహూర్త బలంతో ఇక నుంచి నీ జీవితం హ్యాపీస్ హ్యాపీస్ హ్యాపీస్. ఊరుకోండి సార్, అంత గట్టిగా చెప్పకండి. ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో ఎట్లా చెప్పగలం?
నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. మా ఆవిడ కాంతం, నమస్తే. ఇది నా మరదలు సుజాత. చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు పెళ్ళయి 2 పిల్లలంటే నమ్మలేం. మా ఆవిడ సొంత చెల్లెలు, మాతోనే ఉండి ఇంటర్ చదువుకుంటుంది. అవును, మీ పిల్లలేరి? కాలంలో వాటర్ సరిగ్గా వస్తుందంట. ఏమి రావడం సార్ ఒక్కో బొట్టు అదేంటి సార్ అమ్మాయి నిమ్మకాయ పెట్టుకుని పూడి తింటుంది. అదేరా ఆశ్చర్యం. ఏంటమ్మలు ఉడుతున్నావా? అరే నాన్న, అది రోజా పువ్వు నాన్న. చెట్టుకుంటేనే అందం, ఇంకెప్పుడు కొయ్యకే. సార్ ఆ? మీ వాడేంటి సార్ బూతులు తిడుతున్నాడు? అవునా? రాయ్ ఎడ్రా, అంకుల్ తిట్టావా? తప్పు కాదు. సారీ సార్, ఏమనుకోకండి. రేయ్, ఏం చేస్తున్నావు లోపల? లెక్కలు రాస్తున్నాను. లెక్కలంటే రోజు నువ్వు వస్తా చేసేదే. వీడేదో నా కంపౌండ్ ముంచేటట్టున్నాడు. రేయ్, ఏం చేస్తున్నావు లోపల? కనబట్లా? లెక్కలు రాస్తున్నా. ఏడ్చావు కానీ బయటికి రా. నేను రాను. సరే, అమీర్పేటలో యాక్సిడెంట్ అయి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట. నేను అత్త పిల్లలు అందరూ వెళ్ళి చూసేస్తాం, నువ్వు ఇక్కడే ఉండే. నేను వస్తా. మరి బయటికి రా. రావట్లా. ఏయ్, సరిగ్గా తీరా, బీసిపోయింది. మీరు పెట్టకనే. ఏయ్, ఏమైందిరా? ఏడమ్మాకండ్రా, ఏడికి తలుపు వస్తుందా? అన్నా, ఏమిటి ఏమిటి ఏమిటండి, ఏమైంది? అది లెక్కలు రాసుకుంటాం, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాను. ఇప్పుడు అది రావట్లా. ఓ నాయనో, మా అమ్మాయి కూడా లోపల ఉందండి. ఆ, ఉంది. అయినా తలుపులు వేసుకుని లెక్కలు చేయటం ఏంటండి? మా అత్తయ్య మాయ లెక్కలు చేసుకుందామని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఆ. వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. మీరేంటండి బాబు, చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఆ చేసే లెక్కలేదు, ఆరు బయట లాన్ లో హాయిగా చేసుకోవచ్చుగా. సార్, ఆ? ఇటు రండి మీరు అసలు. మీరు చేసింది చాలా పెద్ద నేరం. నేరమా? ఎస్, పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు. ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు, కానీ ముందు ఆ తలుపు ఎలా తీయాలో చూడండి. ఏమిటి 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 కాలనీలో న్యూసెన్స్? ఆ వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పుడు అది రావడం లేదు. లెక్కలు చేసుకోవడానికి తలుపులు వేసుకోవడం ఏమిటి? ఆ, సార్ అది నేను ఏం చెప్తాను. లేదు. ఆ, నేను చెప్తాను. అయ్య బాబాయ్, పగలు పూట ఇలాంటివి మా కాలనీలో ఒప్పుకోను. మెట్ట మధ్యాహ్నం పూట మీరు మాత్రం అటువంటి పనులేమిటి సార్? కరెక్ట్, అలా నిలదీయండి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం? ఏంటి సారు, ఏమైంది? నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా దరివేస్తారా మీరు? ఉండండి. ఆగండి. ఇందులో అతను తప్పేం లేదు. అతనిలో ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషం. అంటే అనండి, ఇప్పుడు 25 ఏళ్ళుగా మా ల్యాన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా వాస్తు దోషమేనా? అవును. మీరు అడుగుతారు, అతని వాడికి అర్థం ఏమిటో నువ్వు నోరుమీరా. మీరు అడగండి. భారతదేశంలో ఏ టాపిక్ వచ్చినా కానీ చివరికి నాకు లింక్ పెడతాడు. మీరు కాదు సార్, మీరు ఉండండి. మీరు కాదు, ఇతను ఉన్నాడు, ఎంతో మనిషి, ఏడాదికి ఒకసారి కూడా లెక్కలు తోడు. మరి అతని గురించి చెప్పుకోరే ఖాళీలో మీరంటే అవసరం నాకు అర్థం కాదు. నువ్వు నోరుమీరా. అది మీ పర్సనల్ విషయం ఎందుకు సార్? సార్ మీకు లెక్కల పుస్తకం లేదు సార్, ఉన్నా మీరు లెక్కలు చూడరు సార్. అసలు ఆ విషయం వాళ్ళకి ఎందుకు సార్? రేయ్, నీకు దండం పెడతాను రా, నా లెక్కల పుస్తకం తిరిగిపోయింది దేవుడు. సైలెన్స్! సార్, ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? విన్నావా, నువ్వు సామాన్యుడు కాదు రోయ్. అవతల పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి. నేను తప్పండి. సార్ సార్ సార్, నా తలుపుని పేల్చాలి సార్, నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేంటయ్యా ఇంత బాడీ పెంచావు, భుజంతో తలుపుని ఇలా ఇలా కొట్టి తలుపు తీలేవా? ఒక్క దెబ్బతో తీస్తా.